టేక్ అందరికీ నమస్కారం అండి. మరి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మరి ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 14 నుంచి 25 వరకు ఈ వారం జరుపుకుంటాము. ఈ వారం రోజులే కాదు, 365 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్తుని పొదుపుగా వాడాలి. తద్వారా విద్యుత్ తయారు చేయడానికి వాడే ముడి సరుకుని మన వనరులు బాగా తగ్గిపోతున్నాయి. జాతీయ వనరులు బొగ్గు కావచ్చు, సహజ వాయువు కావచ్చు, అవన్నీ కూడా మనం ఎంత పొదుపుగా వాడుకుంటే అన్ని భావితరాలకి మనం అందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడున్న ఒక అంచనా ప్రకారం ఈ బొగ్గు నిల్వలు కానీ ఏదైనా కనుక వచ్చే 40 సంవత్సరాలకు మాత్రమే దేశంలో సరిపడా ఉన్నాయని ఒక అంచనా. మరి దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి న్యాయం చేయాలంటే మనం ఇప్పటి నుంచే మన విద్యుత్తును పొదుపుగా వాడుకొని ఏదైతే ముడి సరుకు ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరికీ కూడా ఈ ప్రతి సంవత్సరము ఈ విద్యుత్ పొదుపు వారోత్సవాలు జరుపుకుంటూ ఈ అవగాహన ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. విజయవాడ రూరల్ డివిజన్ తరఫున గౌరవనీయులు జీబీ శ్రీనివాసరావు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి ఆధ్వర్యంలో, మరి మా చైర్మన్ గారు పద్మా జనార్దనరావు గారు, మరి అలాగే సర్కిల్ హెడ్ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా విద్యుత్తుని పొదుపుగా వాడుకుంటూ మరి మా గౌరవనీయులు ఈ గారు చెప్పినట్టుగా ఒక యూనిట్ని ఆదా చేస్తే 2 యూనిట్లని ఉత్పత్తి చేసినట్టే అనే నానుడికి మరి అందరూ గమనించి ఆ విధంగా ఫాలో అవుతూ విద్యుత్ పొదుపుగా వాడుకోవడమే కాదు, వారి యొక్క బిల్లులు కూడా తగ్గుతాయి. ప్రతి ఒక్కరు బిల్లులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి బాధపడకుండా ఎక్కడ అవసరమైతే అక్కడే ఏసీ, ఎక్కడ అవసరమైతే అక్కడే వాడుకుంటాం చేయండి. ఎప్పుడైతే టీవీ ఆన్ చేస్తారో రిమోట్తో కాకుండా మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి. అలాగే మనం ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళినప్పుడు ఈ రూమ్లో స్విచ్లు ఆఫ్ చేసి వెళ్తాం అనేది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏసీలు అన్ని గదుల్లోనూ ఏసీ లేకుండా అందరూ కూడా ఒక గదిలో ఉన్నట్లయితే విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. తద్వారా విద్యుత్ పొదుపు చేసిన వారు అవుతారు. కాబట్టి అందరూ గమనించి, అలాగే మా విద్యుత్ శాఖ ప్రజాసేవలో ఎప్పుడూ కూడా ముందుంటుందని మీ అందరికీ తెలుసు. 24 గంటల్లో మనం విద్యుత్ క్వాలిటీ సప్లై ఇవ్వడం జరుగుతుంది. రైతులకు 9 గంటలు నిరాటంకంగా నిరంతరాయంగా పగటిపూట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ మధ్య వచ్చిన మిచ్చంగు తుఫాన్లో కూడా జరిగిన డ్యామేజ్లు కూడా మేము వార్ఫుడ్ బేసిస్ మీద కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా రాత్రి పగలు పనిచేయడం, మా వాళ్ళు వర్షంలో కూడా పనిచేశారు రాత్రి పగలు. కాబట్టి అందరూ కూడా గమనించి విద్యుత్తుని ఎంత బాగా పొదుపు చేసుకుంటే అంత మంచిగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అందరికీ కూడా. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మనకి పవర్ సెక్టర్ ఆదేశాల ప్రకారం 14 నుంచి 20 తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయండి. దాంట్లో భాగంగా విజయవాడ రూరల్ డివిజన్ అంటే మైలవరం నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గం, జగ్గపేట నియోజకవర్గం, ఈ 3 ప్రాంతాలకు సంబంధించి విజయవాడ రూరల్ డివిజన్ ఈరోజు ఒక ర్యాలీగా ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పబ్లిక్ అవేర్నెస్, ఏ విధంగా విద్యుత్తును పొదుపు చేయాలా, మనకి రాబోయే భారత పౌరులకి మొత్తానికి కూడా ఈ వేస్టేజ్ అనేది లేకుండా మన గృహోపకారాలు ఎలా వాడాలి, 5 స్టార్ రేటింగు, అలాగే విద్యుత్ మనం 1 యూనిట్ ఆదా చేస్తే 2 యూనిట్లు ఉత్పత్తి చేసినట్టు లెక్క. కాబట్టి మనం విద్యుత్ ఆదా ఎలా చేయాలి, పాతకాలంలో ఒక మోటార్లు కానీ ఏసీలు కానీ అటువంటి ఆటో కట్టప్ లేకుండా మనకి ఎంతో విద్యుత్ వృధా అవుతుంది. అలాగే విద్యుత్ బిల్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ లేకుండా 3 స్టార్ రేటింగు, 5 స్టార్ రేటింగు ఇలాంటివి వాడి, అలాగే మనం బయటికి ఎక్కడన్నా రూమ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలని చెప్పి తెలియజేయడం అయింది. అలాగే స్కూల్ పిల్లలకి వీళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము అందరినీ కూడా. ఈ వారం రోజులు మనం ఏదైతే మనం విద్యుత్ వాడకపోయినా సరే కొంతమంది స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోతుంటారు. ఆ స్విచ్ ఆన్ చేసేది కూడా అక్కడ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఆపాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా అందరికి కూడా విన్నవించుకుంటున్నాం రూరల్ డివిజన్ తరఫున. అలాగే ఇంకా కూడా ఎక్కడన్నా కానీ మనకి లాసెస్ లేకుండా ఉండేదానికి మా మేనేజ్మెంట్ వారు, మా చైర్మన్ గారు అయినటువంటి పద్మా జనార్దన్ రెడ్డి గారు కూడా పాత కండక్టర్లు ఎక్కడ ఉన్నా కూడా రీప్లేస్ చేయటం, నష్టాలు నివారించేదానికి కూడా విద్యుత్ శాఖలో చాలా కొత్త బ్రేకర్లు సెలెక్ట్ చేయటం, ఇవి కూడా సంస్థ తరఫున చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సంస్థ అభివృద్ధిలో ఒక భాగం. మరియు పబ్లిక్ కూడా లాసెస్ తగ్గి ఇబ్బంది లేకుండా ఉండేదానికి కూడా మనం ఎంతైతే 100 యూనిట్లు ఉత్పత్తి చేస్తామో ఆ 100 యూనిట్లు కన్జంప్షన్ అయ్యేదానికి కూడా దశగా అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ తరఫున కూడా, ఎనర్జీ డిపార్ట్మెంట్ తరఫున కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.